అంటే అట్లా కాదు. అప్పుడు ఒకసారి దాసనారాయణరావు గారిని అడిగాను నేను ఇదే విషయం. ఆ! ఆహ్, ఆయన దగ్గరికి ఎవరొచ్చినా గాని ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాడు. ప్రతి ఎలక్షన్‌లో ఇప్పుడు నువ్వు చెప్పావు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆయన ఏలు పెడతాడు. మా డైరెక్టర్స్‌లో ఏలు పెడతాడు. ప్రొడ్యూసర్స్‌లో ఏలు పెడతాడు. ఫెడరేషన్‌లో ఏలు పెడతాడు. ఇయన్నీ చూసి ఒకరోజు కూర్చోబెట్టి, "సార్ మీకెందుకండి ఇదంతాను? మీకు తెలుసా మీరు మీ ఇంట్లోకొచ్చి మీ కాళ్ళకి దండం పెట్టి, ఆ తలుపు దాటక ముందు మనకినపడతా ఉండగా మిమ్మల్ని కామెంట్ చేస్తారండి. బూత్ కామెంట్ చేస్తారు తెలుసు. విన్నాను. నాకు తెలుసు" అన్నారు. పద్మ గారు కూడా ఉన్నారు ఆ రోజు. అదే. ఆవిడ కూడా అన్నారు. "నేను చెప్తున్నానయ్యా ఈయనకి" అప్పటికే ఆయన కొంచెం సినిమాలు తగ్గి కొంచెం ఖాళీగానే ఉన్నారు. "వద్దు మనకి అయిపోయింది. చేసినంత కాలం చేసాం. ఇప్పుడు ఇటువంటివి పెట్టుకోవద్దని" చెప్పానంటే, ఆయన నాకొకటి చెప్పాడు. "భరద్వాజ మనం ఉన్నాము, ఏదో చేస్తున్నాము అని కొంచెం సూపర్వైజ్ చేస్తున్నాం అనే భయం ఉంది కాబట్టి ఇంకా కొంతవరకు జరుగుతుంది. లేకపోతే ఇది కూడా జరగదు. ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు. అదే. అందరికి మనం న్యాయం చేస్తామని అవును. చేయలేం. మనం చేసేదంతా న్యాయం అని కూడా నేను నమ్మట్లా. బట్ మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం ఎక్స్‌ప్లాయిట్ చేసేవాడు కొంత తగ్గిస్తాడు. ఆ భయమన్నా ఉంటుంది. అందుకని మనం కంటిన్యూ అవ్వాలి. అంతే తప్ప నాకు దీంట్లో ఇప్పుడు నాకేమన్నా పదవిస్తారా? ఇప్పుడు ఎవడన్నా ఇస్తాడా? ఇస్తే నాకేమన్నా వస్తుందా? నేను చేయాల్సినంత చేశాను కదా! అని ఆయన చెప్పారు. నేననేది నీకు గూడా అంతే. నీకైనా, నాకైనా ఎవరమైనా మనం చేసినంత కాలం చేస్తున్నాం. మన సర్వీస్ చేశాం గాబట్టి చేసాం. మనం ధైర్యంగా తప్పేం చేయలేదు ఎవళ్ళం. చేశాం గాబట్టి మనం ఆ కంట్రోల్‌లో ఉంటే సొసైటీలో ఉంటే బానే ఉంటుంది. చూస్తున్నారు ఈళ్ళు అనే భయం ఉంటుంది. భయం ఉంటుంది. అంతకంటే అవును. అంతే తప్ప ఎందుకు మళ్ళీ ఏలు పెట్టాలా? కాలు పెట్టాలా? అని అవునండి. అవును. మా ఏం మా లేదనే ఇప్పుడు 'భరద్వాజ' గారు, 'శివాజీరాజు' ఇంకొకళ్ళు శుభ్రంగా 2 ఓట్లు తింటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు అనుకుంటే మనం దేని గురించి పట్టించుకోక్కర్లేదండి. అవును. కానీ పేదోళ్ళున్నారు. ఈ 1000 మంది ఆర్టిస్టుల్లో ఒక 400 మందికి ఫుడ్ ఉండదండి. అవును. ఇప్పుడే మీకు చెప్పొద్దండి. టక్కన మా ఇంటికి రండి. అవును. ఒక్క లేనోడని మా ఇంట్లో ఉంటాడు. పైగా 7, 8 మంది 'చిరంజీవి' గారి దగ్గర నుంచి నా వరకు 7, 8 మంది ప్రెసిడెంట్లు చేశాం కదండీ. అవును. ఎవరి దగ్గరికి అంత కంఫర్ట్‌గా ఎవరు ఎళ్లారండి ఆర్టిస్ట్. వెళ్ళగలుగుతారండి? ఎళ్ళలేరు. కదండీ. ఎళ్ళలేరు. ఇంపాసిబుల్. ఏ నా దగ్గరికి వచ్చి నేను లోపల బెడ్‌రూమ్‌లో ఉంటే ఫ్రిడ్జ్‌లో వాటర్ తీసుకొచ్చి మళ్ళీ వచ్చి హాల్‌లో కూర్చునేంత క్లోజ్ అండి. నేను చెప్పి 400 మందికే ఉందండి. అంటే వాళ్ళేంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్ గాను, ఒక ప్రెసిడెంట్ గాను చూడరండి. 'శివాజీ రాజు' అన్నోడు లేని ఆర్టిస్ట్‌లు ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తారు. లేకపోతే నేను ఎలా అవుతానండి ప్రెసిడెంట్ ఇన్ని దాటుకొని, ఇన్ని హడ్డిన్స్, ఇన్ని టెంకలో, ఇంత మొదలను దాటుకొని మూవీ ఆర్టిస్టేషన్‌లో ఇన్ని రాజకీయాలు దాటుకొనండి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా లేని వ్యక్తి, అంత పెద్ద ఆహ్, హీరోగా ఎలగబెట్టింది ఏమీ లేని వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్. పైగా యునానిమస్‌గా అవ్వటం అన్నది ఇంకా ఇంపాసిబుల్. అవును. ఏ విధంగానే నాకు ప్లస్ పాయింట్లు లేవండి అక్కడ. హ్మ్. మీరు కులం అనుకోండి, ఇంకోటి అవును. అనుకోండి ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. హ్మ్. అన్నీ మైనస్‌లే నాకు. హ్మ్. ఫైనాన్స్‌గా, ఓ ఇమేజ్‌గా, అవును. కులం వైస్, క్యాస్ట్ వైస్‌గా ఎలా చూసినా మైనస్‌లే. ప్రెసిడెంట్ ఏంటంటే నా మీద నమ్మకం పెట్టే కదండీ! మీ మీద ఏ నమ్మకం ఉండి అన్న ఇన్ని పోస్టులు చేశారు. మీకన్నా చాలా పెద్దోళ్ళున్నారు. ఇంకా పెద్ద చాలా పెద్ద మంది. ప్రొడ్యూసర్‌లున్నారు, అవును. పెద్దోళ్ళున్నారు. అవును. దాసనారాయణ గారు పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో? లేరు. ఆళ్ళు కూడా ఢీకొన్నోళ్ళే కదా! మీరు నేను కూడా. అవును. నేను కూడా రివర్స్ అయినోడినే కదా ఆయనకి. అవును. లాస్ట్ మొమెంట్‌లోనండి ఆయన హాస్పిటల్‌లో ఉండగా నాకెంత గుర్తో 2 చేతుల్లో పట్టుకొని, "ఇంత మంచోడిని ఇన్నాళ్ళు ఎలా వదిలేసుకున్నానురా నేను" అన్నాడండి. ప్రతిరోజు ఎళ్ళేవాడినండి కిమ్స్ హాస్పిటల్‌లో ఉంటే. హుహు. ఎక్కడ షూటింగ్ అయినా సరే. ఆ టైంలో నాది అమ్మమ్మ గారి ఇల్లేదో షూటింగ్ జరుగుతుంటే, ఇలా ఎళ్ళండి ఇటు నుంచి అలా ఫిల్మ్ సిటీకెళ్ళేవాడిని. హుహు. ఆయన వాళ్ళని అడిగేవాడంట. సుధాకర్ గారు ఎవరు? సుధాకర్ గారు వేరే ఎవరో ఉండేవారు. హ్మ్. "ఇవాళేంటి రాజా రాలేదు, ఇవాళేంటి రాజా రాలేదు." ఆయనతోనే అందరికీ స్కూటర్‌లు ఇప్పించానండి. హ్మ్. ఏంటి ఆయన బెడ్ మీంచి బయటకొచ్చి కూర్చుంటే, మన నాయుడు ఈళ్ళందరూ ఉంటారు కదండీ! అవును. ఆళ్ళందరిని తీసుకెళ్ళి లాస్ట్ మినిట్‌లో మాత్రం ఆయన ఎంత గొప్పోడో ఆయన పోయాకే తెలిసింది విచిత్రం ఏంటంటే. హ్మ్. ఆయనకి అదొకటుంది. ఎవరన్నా 4 రోజులు కనపడకపోతే ఇప్పుడు రెగ్యులర్‌గా ఆ! కలిసేవాళ్ళు. కలవలేదు. ఇప్పుడు నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు. ఆ! కేవీ చలం గారు నేనును రిలయ నరసింహారావు ఎందుకో ఆయన సాల్ట్ హౌస్‌లో షూటింగ్ జరుగుతుంటే ఎళ్ళాం. ఆయన షూటింగు. మేము సాల్ట్ హౌస్ ఎళ్ళాం మెడ్రాస్. ఆయ్! ఆయన్ని కలుద్దామని. ఎళ్ళగానే "ఏంటా ఇటొచ్చారు" అని అడగకుండా "ఏమయ్య చలం కనపడ్డాడు" అన్నాడు. కేవీ చలం ఆయనకి రోజు పొద్దున్నే కలుస్తాడు. ఆ పట్టాలు కలిసేవాడు. దాటొచ్చినాక కలిసేవాడెప్పుడు. ఆయ్! ఆ రోజు కలవలేదంట. నేనెళ్ళాను. మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచో ఎందుకో వచ్చాడాయన. సో, కలవలేదన్నాడు. నాకు తెలీదు సార్ అన్నా. అసలు కేవీ చలం నాకెందుకు కలుస్తాడు? అసలు ఆయన ఎందుకు అడిగాడు? అడగటమే కేవీ చలం కలిసాడా? కలవను.
అక్కడి నుంచి ఆయన లేదయ్యా, ఏదో అయ్యిందయ్యా, వాడు పొద్దున్నే వస్తాడు, లేకపోతే రాకుండా ఉండడు. ఏమైందో చూడండి అయ్యా అన్నాడు. ఆయన షూటింగ్‌లో ఉన్నాడనమాట. ఇక నేను, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి ముగ్గురం 3 కార్‌లేసుకొని సిటీకొచ్చేసి మొత్తం ఊరంతా పోలీస్ స్టేషన్‌లు, హాస్పిటల్ తిరగటం మొదలెట్టాం. తిరిగితే ఫైనల్‌గా మోహన్ బాబు గారో, మురళీమోహన్ గారో ముందు జనరల్ హాస్పిటల్‌లో లాస్ట్ 5 గంటలకో, 6కో బాడీ కనపడిందని ఫోన్ చేశారు. ఎనకాల నేను వెళ్ళేసరికి మార్చురీలో బాడీ ఉంది. ఆయన బాడీ. మా కేవి చలం గారి బాడీ చెయ్యి ఇరిగిపోయి ఆయన ట్రైన్ కింద పడ్డారని తర్వాత ఇంటికొస్తే వెంకటేశ్వరరావు గారు, దాసనారాయణ గారి బ్రదర్ వెంకటేశ్వరరావు గారు, నిన్న పొద్దున నేను వస్తున్నప్పుడు అక్కడ ఒక బాడీ ఉందని కవర్ చేసి ఉండింది. ఎవరితో నేను చూడలేదు. ఇదే అన్నమాట ఆయన అంటున్నాడు ఆయన. అంటే ఎవరికీ తెలీదు. అంటే ఈయన అంత కేర్‌ఫుల్. నువ్వు అన్నావు ఇందాక రాజా ఏమయ్యాడు? రాజా రాలేదు నాకని. అది అందరిని గురించి అంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన. 4 సార్లు మనిషి కనపడకపోతే ఎక్కడ అంటాడు. ఆ రోజు గాని ఆయనంతా మమ్మల్ని ఎతికించకపోతే కేవి చలం గారు ఈ రోజు కూడా ఎవరికి ఏమయ్యాడో తెలిసేది కాదు. ఎతికి పట్టుకుంటాం మనం. సో ఆయన ఇండస్ట్రీలో ఆయనకున్న మైనస్‌లు వదిలేసి పెడితే ప్లస్‌లు చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పుకుంటే అసలు అలాంటి మనిషి అసలు ఇండస్ట్రీలకు మనిషే దొరకడు. అసలు ఇండస్ట్రీకే కాదు, ఎవరికీ దొరకడు, ఏ రకంగా అయినా కానీ. సో ఆయన ఇంకా ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. ఆయన కొడుకు ఎవరు పెద్ద హీరో ఏం కాదండి. ఆయన తర్వాత దాసనారాయణరావు గారి వారసులు అని చెప్పుకునేంత గొప్ప ఎవరు లేరు. మనమే వారసులు. కరెక్ట్ అండి. నేను అనబోతున్నాను. కానీ ఇప్పటికీ ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చనిపోయాక ఆయన విగ్రహం పెట్టారంటేనండి, నిజంగా ఇప్పుడు పలానా ఒక హీరో కొడుకు పెద్ద హీరో అనుకోండి, ఆ హీరో చనిపోయి అందరూ తలుచుకుంటారండి. ఈయన ఉన్నాడు కాబట్టి వెనకాల న్యాచురల్గా. ఎవరో లేకుండా ఒక వ్యక్తులను తలుచుకోవడం ఎంత గ్రేట్ అండి. నేను మద్రాసులో అండి వాళ్ళ ఇంటి ముందు కార్లు చూశాను. రామారావు ఇంటి ముందు ఉండేవారు కదండి, వాళ్ళ ఇంటి ముందు కార్లు చూసేవాడిని. ఆయన బర్త్డేకి వెళ్తే మేము ఇక సంబంధం లేదు, లైన్లో మేము హరిప్రసాద్ తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. హరిప్రసాద్ శివరంజన్ హీరో కదా, మేమంతా పక్క రూమ్స్. మీరు వచ్చేవారు మా రూమ్కి, అబీబుల్లా రోడ్డు, 120 అబీబుల్లా రోడ్డు. వెళ్తే మాకు చేతులు కవర్ పెట్టేవారండి. ఇలా కవర్ పెట్టండి ఎందుకో తీసి మళ్ళీ హరిప్రసాద్కే కవర్ ఇచ్చారు. నాకు అంటే ఓ దాంట్లో 1000 రూపాయలు, ఓ దాంట్లో 500, ఓ దాంట్లో 116 ఇవో ఉంటాయి. అలా తీసిస్తుంటారు. అలాగా అదృష్టం నాకు కూడా కలిగింది అప్పుడు. ఆయనకి నువ్వు కార్లు చెప్తున్నావు, నేను నక్షత్రం షూటింగ్ అనుకుంటా ఏవిఎంలో. నక్షత్రం తమిళ్, శివరంజని తమిళ్ షూటింగ్ రాత్రి 2-2:30 టైంలో జరుగుతూ ఉండింది. ఊరికి కారు లెక్క పెడదాం నాకు పని లేకుండా అక్కడెక్కడ టిఫిన్ తినేప్పుడు ఈయన షూటింగ్ జరుగుతుంది, ఎన్ని కార్లు ఉన్నాయి లెక్కడదాం, ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక్కొక్క కారుకు ఒక ప్రొడ్యూసర్ లెక్క కదా అంతే కదండి అని వెళ్ళాం. సరిగ్గా 23 కార్లు ఉన్నాయి రాత్రి 3ంటికి. సరే అక్కడి నుంచి వచ్చేసాం. ఇది వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి చూడు, ఆయన పాప పుట్టింది. అప్పుడు పాప పుడితే ఉయ్యాల్లో వేసారు. ఉయ్యాల్లో వేస్తే, ఉయ్యాలంటే జనరల్గా లేడీస్ ఫంక్షన్ ఉంటుంది కదా. రాజేష్ ఖన్నా, ధర్మేందర్, జితేందర్, ప్రసాద్ గారు, అసలు లేని వాళ్ళు లేరు. ఆ రోడ్డు అబీబుల్లా రోడ్డు, అసలు ఆ రోడ్డు లోపలికి దారి లేదు. ఇక మొత్తం అన్ని ఇండస్ట్రీలు హిందీ వాళ్ళే పెద్ద పేరు. రాజేష్ ఖన్నా అంటే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా దొరకటమే కష్టం. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉయ్యాలు పిచ్చి ఇచ్చి అనేదో బంగారం పెట్టొచ్చి, సో ఆయనే కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇది ఇచ్చి, అంటే నోటీస్ అవ్వాలి, దాసనారాయణరావు గారి కళ్ళల్లో పడాలి, ఆయన చూపులో పడాలి అనే లెవెల్లో ప్రయత్నం చేస్తుంటే, ఆ లెవెల్కి ఎదిగిన మనిషి నేను అనుకోవటం ఎవరు మీరు చాలా దగ్గర చూశారు. మేము లాస్ట్లో కానీ ఇంకా గొప్ప మనిషి అంటే అంత పెద్ద డైరెక్టరు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, సోమరావు గారు అందరితో చేస్తూ కూడా చిన్న హీరోని కొత్తను పెట్టుకొచ్చి చేసేవాడు. అది ఎవరి వల్ల కాదు కదండి, ఇంపాసిబుల్, చేయలేరు. ఇప్పుడు శివరాజ్ గానండి ఆలోచించలేం కదండి. ఇప్పుడు ఎందుకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతో సినిమా తీసాడు ఎవరో ఒకళ్ళు, ఒక ఎక్స్, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ నీతో చేద్దామని ఆలోచించరు. ఇమీడియట్గా నెక్స్ట్ ఎవరున్నారు ఆ పైన, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఆ రేంజ్లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు, ఆ గేట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి అసలు మన మధ్యలో నువ్వు వెళ్ళి, శివాజీ నువ్వు వెళ్ళి, అన్న మనం సెకండ్ ట్రై చేద్దామని మన ఆశలో ఆశ మనకు ఉంటుంది కదా, అడిగామనుకో
లేదు తమ్ముడు ఇప్పుడే నన్ను మహేష్ బాబు గారు అడిగారో లేదో తెలియదు. తెలీదు మనకి. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ మనిషి వచ్చాడు ఈ టైప్లో చెప్తుంటారు. ఎవళ్ళు వచ్చారు ఎవరు రాలేదు. సక్సెస్ఫుల్ సినిమా తీసాం ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అనే కంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే ఫీలింగ్లో ఎక్కువ మంది ఉన్నారు. వడ్డే రమేష్ గారి సినిమా వైజాగ్లోనే నేను, జగపతి బాబు, సుధాకర్ ముగ్గురు హీరోలు అండి. చిన్నారి ముద్దుల పాప అని కెరీర్ స్టార్టింగ్. వడ్డే రమేష్ గారికి చాలా ఇష్టం అనుకోండి రాజనారావు అంటే. చాలా ఆయన నోట్ ఉంటే ఫస్ట్ టైం అండి. మేమిద్దరం రూము, రమేష్ గారు, వడ్డే రమేష్ గారు, నేను. వాడు వాళ్ళిద్దరూ కొంచెం ఏకవచనంతో మాట్లాడుకుంటారు. వాడు బంగారం, వాడు ఇండస్ట్రీకి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.